హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మనం ఆవకాయ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా నేను ఆనియన్స్ని కట్ చేసుకున్నానండి. అదేవిధంగా చిన్న చిన్న ఆనియన్స్ను ఫుల్గా తీసుకున్నాను. పెరుగు, ఆవకాయ పచ్చడి, పుదీనా, అలాగే నేను కొన్ని మసాలాలను కానీ తీసుకున్నాను. ముందుగా నేను స్టవ్ పైన వాటర్ని యాడ్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకున్నాను. ఆ వాటర్ అనేది మనకు లైట్గా బబుల్స్ వచ్చేంత వరకు మనం వాటిని బాయిల్ చేసుకోవాలి. అలా వాటర్ బాయిల్ చేసుకున్న తర్వాత నేను ఇందులోకి మసాలాలని యాడ్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, నేను చూపించిన మసాలాలన్నీ ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా నేను బిర్యానీ ఆకుని యాడ్ చేసుకుంటున్నాను అండి. ఇక్కడ బిర్యానీ ఆకు వచ్చేసి నేను ఒకటే తీసుకున్నాను. అలాగే పువ్వు, చెక్క, షాజీరా, లవంగాలు, అదేవిధంగా ఇలాచీని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వాటిని మనము బాగా మరిగించుకుందాం. అలాగే నేను ఇక్కడ వచ్చేసి సాల్ట్ని కానీ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం అన్నంలో మనకు సాల్ట్ అనేది ఉంది అనుకుంటే మనం ఉత్తగా బిర్యానీ తిన్నా సరే మనకు టేస్ట్ అనేది బాగా ఉంటుంది. అలాగే నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. అలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకు అన్నం అనేది బాగా పొడి పొడిగా వస్తుంది. మనం బిర్యానీలోనే కాదండి, మనము కలర్ రైస్లో అలా ప్రిపేర్ చేసుకున్నా సరే మనం ఆయిల్ అనేది యాడ్ చేసామంటే రైస్లో మనకు బాగా పొడి పొడిగా వస్తుంది. నేను ఇక్కడ బాస్మతి రైస్ని తీసుకున్నాను. దీనిని నేను ముందుగానే 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక 15 మినిట్స్ సోక్ చేసి రెడీగా పెట్టుకున్నాను. నేను బాయిల్ అయిన వాటర్లోకి ఇప్పుడు నేను బాస్మతి రైస్ని యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, మనము ఆ బిర్యానీ అలాగే బిర్యానీ ఆకు మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత బాయిల్ చేసుకుంటే వాటర్ కలర్ అనేది కానీ మనకు చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే మనం తీసుకున్నవన్నీ ఆ ఫ్లేవర్స్ అలాగే స్మెల్ అనేది మొత్తం ఆ వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకు రైస్ కుక్ అయ్యేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మొత్తం మనకు రైస్కి వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం 80% దాకా ఇలాగా కుక్ చేసుకుందాము. అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ రైస్లో కానీ మసాలాలు అనేది యాడ్ చేసుకుంటున్నా అండి. ఇప్పుడు దీనిని నేను వేరే స్టవ్ పైకి ట్రాన్స్ఫర్ చేసుకొని నేను మన ఆవకాయ బిర్యానీకి సంబంధించిన మసాలాని ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. నేను వచ్చేసి ఇక్కడ సిల్వర్ గిన్నెని తీసుకున్నానండి. అంటే సిల్వర్ గిన్నె అంటే రైస్ కుక్కర్ని తీసుకున్నాను. మీరు మాత్రం సిల్వర్ గిన్నె కానీ మట్టి కుండను కానీ తీసుకొని ఆవకాయ బిర్యానీ చేసామంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఇక్కడ ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత నేను ముందుగా పువ్వు, చెక్క, షాజీరా, లవంగాలు, అలాగే ఇలాచి, బిర్యానీ ఆకుని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. మనం ఇక్కడ స్టీల్ గిన్నెని అవాయిడ్ చేయడం చాలా బెటర్ అండి. ఎందుకంటే స్టీల్ గిన్నె వచ్చేసి మనం స్టవ్ మీద చేసేటప్పుడు అన్నం అనేది మాడిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అందుకనే ఎప్పుడైనా సరే మనం ఇలా బిర్యానీలో అలా ఫ్రైడ్ రైస్లు చేసుకునేటప్పుడు స్టీల్ గిన్నెని అవాయిడ్ చేయడమే చాలా మంచిదన్నమాట. ఇలా సిల్వర్ గిన్నెలలో కానీ కుండలలో చేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. అలాగే ఎక్కడ మాడిపోకుండా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. అవి మనం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. మనం ముందుగా వచ్చేసి అలా పొడుగుగా సన్నగా ఆనియన్స్ అనేది కట్ చేసి యాడ్ చేసుకుంటున్నామండి. వాటిని మనం ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. మనం ఇక్కడ ఆనియన్స్ని ఎక్కువ తీసుకున్నా సరే సరిపోతుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఆనియన్స్ని ఎక్కువగా యాడ్ చేసుకోవడం వల్ల. అలా ఇప్పుడు మనం బాగా దానిని మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుంటున్నా. మనం ఆయిల్లో వేసినాక దాన్ని బాగా మిక్స్ చేసామంటే మనకు కింద అనేది ఎక్కడ మాడిపోకుండా ఆనియన్స్ మంచిగా ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయిపోతాయి. సో చూసారు కదా, అలా 1 మినిట్ మనం ఫ్రై చేసుకున్నాక చూసామంటే మనకు బాగా ట్రాన్స్పరెంట్గా వచ్చేసాయి ఆనియన్స్ అనేది. ఇప్పుడు వాటిని మనం బాగా మిక్స్ చేసేసుకున్నాక నేను మరి ఇందులోకి గ్రీన్ చిల్లీని యాడ్ చేస్తున్నా అండి. స్ప్లిట్ చేసి యాడ్ చేస్తున్నాను. మీకు మరీ స్పైసీగా ఎక్కువ అవసరం లేదు అనుకుంటే మనం తీసుకున్న ఆవకాయ చట్నీ అయినా సరిపోతుంది. అదేవిధంగా నేను పుదీనాను కానీ యాడ్ చేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా సరే పుదీనా వచ్చేసి పోపులో వేసుకున్నామంటే మనకు ఆ ఆకు కలర్ అంటే పుదీనాకున్న గ్రీన్ కలర్ అనేది మనకు
కలర్ చేంజ్ అవ్వకుండా మనకు గ్రీన్ కలర్లోనే పుదీనా అనేది ఉంటుంది. పుదీనా వేసుకుంటే మనకు ఆ స్మెల్ అనేది కానీ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నానండి. మీరు తీసుకునే ఆవకాయ చట్నీలో ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఉంటే ఇది స్కిప్ చేయొచ్చు. బట్ నేను తీసుకునే ఆవకాయ చట్నీలో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు, అందుకోసమని నేను ఇక్కడ అడిషనల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. అలా యాడ్ చేసుకున్నాక మనకు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అంతా పోయేంత వరకు దాన్ని బాగా ఫ్రై చేసుకుందాము. అదేవిధంగా సాల్ట్ని యాడ్ చేస్తున్నా అండి. సాల్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనము రైస్ కుక్ చేసేటప్పుడు కానీ మనం సాల్ట్ యాడ్ చేసాము. అదేవిధంగా మనం తీసుకునే ఆవకాయ చట్నీలో కానీ మనకు సాల్ట్ అనేది ఉంటుంది. సో అందుకోసమని మనం ఇక్కడ సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోవచ్చు. అలా దాన్ని మొత్తం మనం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. అలా మనం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఆవకాయ చట్నీని యాడ్ చేస్తున్నాను. మనం చేసే క్వాంటిటీని చూసుకొని చట్నీ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఇది వచ్చేసి మనకు పాత చట్నీ అయినా పర్లేదండి, లేదంటే మనం ఫ్రెష్గా పెట్టుకున్న చట్నీ అయినా పర్లేదు. ఎందుకంటే చాలామంది పాతగా అయ్యే కొద్దీ ఉత్త చట్నీ తినడానికి ఎక్కువ ప్రిఫర్ చేయరు కదా. అలాంటప్పుడు మనం ఇలా బిర్యానీ చేసుకొని తిన్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పాత చట్నీ అయినా పర్లేదు దీనికి. సో ఇప్పుడు దాన్ని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఆ చట్నీ అనేది మొత్తం ఆనియన్స్కి అలాగే అంతా పట్టే వరకు మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చిన్న చిన్న ఆనియన్స్ని తీసుకున్నాను కదా, వాటిని యాడ్ చేసుకుంటున్నా అండి. ఇలా ఆనియన్స్ తీసుకోవడం వల్ల మనము బిర్యానీ తినేటప్పుడు కానీ ఆ ఆనియన్స్కి మొత్తం ఆ ఫ్లేవర్ అనేది తగిలి మనకు తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనం మట్టి కుండలో చేసుకోవడం వల్ల మనకు అన్నం చేసుకున్న తర్వాత మనకు ఎక్సెస్ వాటర్ అనేది ఉంటుంది కదా, ఆ మట్టి కుండ అనేది మొత్తం అబ్జర్వ్ చేసేసుకొని మనకు రైస్ బాగా పొడి పొడిగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు అవి ఒక 2 మినిట్స్ మనకు ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ పెరుగుని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనం పెరుగు యాడ్ చేయడం వల్ల కానీ మనకు ఆ ఫ్లేవర్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దాన్ని మనం బాగా మిక్స్ చేసేసుకుందాము. సో అలా మనం మొత్తం దాన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఆ ఆనియన్స్కి అన్నిటికీ పెరుగు అనేది బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని దీన్ని కానీ మనం లిడ్ పెట్టి క్లోజ్ చేసేసుకొని ఒక 2 to 3 మినిట్స్ దీన్ని మనం కుక్ చేసుకుందాం. ఎందుకంటే మనం తీసుకున్న ఆ పెద్ద అంటే ఆనియన్స్ అనేది మొత్తం తీసుకున్నాం కదా, అవి అన్నీ మనకు బాగా మగ్గేంత వరకు దాన్ని కుక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మరి మనం రైస్ వేసిన తర్వాత ఎక్కువసేపు దాన్ని కుక్ చేయం కదా, అందుకోసం అని చెప్పి ఇక్కడ లిడ్ పెట్టి క్లోజ్ చేసి దాన్ని ఒక 3 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే మనకు ఆనియన్స్ అనేది కానీ బాగా బాయిల్ అయిపోతాయి. అలాగే మనం తీసుకున్న మసాలా అంటే మసాలాలు, ఆవకాయ, అలాగే బిర్యానీ అవన్నీ ఆనియన్ అనేది మనకు పీల్చేసుకుంటుంది. అలా మనకు ఆయిల్ అంతా పైకి వచ్చేసిన తర్వాత దాన్ని మనం ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మనం డిఫరెంట్ బిర్యానీలు అంటే ఆవకాయ బిర్యానీ అనే కాదు, ఇలా డిఫరెంట్ బిర్యానీలు చేసుకోవడం వల్ల కానీ మనం తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మనం 80% దాకా రైస్ని కుక్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా, దాన్ని నేను ఇప్పుడు ఇందులోకి యాడ్ చేస్తున్నా అండి. మనం యాడ్ చేసేటప్పుడు మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ మసాలా పైన మనము రైస్ అనేది యాడ్ చేసామంటే మనకు పర్ఫెక్ట్గా ఇది కుక్ అవుతుందన్నమాట. సో వాటర్ మొత్తం మనం వంపేసిన తర్వాత మనం రైస్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటాము. అలాగే అందులో నేను 1/2 గ్లాస్ కన్నా తక్కువ వాటర్ని ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నా అండి. మరి మనం ఒక 10 మినిట్స్ దీన్ని కుక్ చేసుకుందాం స్టవ్ మీదనే. అలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్లో మనకు ఇది అనేది రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, మనకు అన్నం అనేది ఆవకాయ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసినాక 5 మినిట్స్ దాన్ని అలానే వదిలేయాలండి. అలా వదిలేసిన తర్వాత మనం కలిపామంటే మనకు బాగా పొడి పొడిగా ఆవకాయ బిర్యానీ అనేది వచ్చేస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా ఈజీగా మనకు ఆవకాయ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. ఫైనల్గా మనకు ఆవకాయ బిర్యానీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.
లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.